మీరు ఇందిరమ్మ ఇంటికి అర్హులయ్యుండి కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేకపోతున్నారా? మీ ఆర్థిక సమస్యే మీ ఇంటి నిర్మాణానికి సమస్యకి కారణమా? అయితే తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కార్ మీకు గుడ్ న్యూస్ చెప్పింది. మీ ఇంటి నిర్మాణం ప్రారంభానికి ముందే ₹1,00,000 మీ అకౌంట్లో పడబోతున్నాయి. దీనికోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు కూడా మొదలుపెట్టింది. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి, దీనికి దరఖాస్తు ఎంతమంది చేసుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో మీకు ఇప్పుడు డీటెయిల్స్ వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఓవరాల్గా ఇందిరమ్మ ఇళ్లకు ₹1,00,000 లోన్ ఇవ్వాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 80.50 లక్షల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. లబ్ధిదారుడికి విడతల వారీగా 5 లక్షలు అందజేస్తారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పథకం పేరిట. సో బేస్మెంట్ పూర్తి చేస్తే ₹1,00,000 వేస్తామన్న సర్కార్, అలాగే రూఫ్ అలాగే స్లాబ్ తర్వాత మిగతా డబ్బులు కూడా పంపిణీ చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. అలాగే బేస్మెంట్ స్థాయి పెట్టుబడి పెట్టలేక పథకంపై చాలామంది అనాసక్తి చూపిస్తున్నటువంటి ఈ తరుణాన సో కనీసం మినిమం బేస్మెంట్ కూడా లేనటువంటి, కనీసం ఆర్థికంగా ఎలాంటి స్తోమత లేక దాని యొక్క పనులు ప్రారంభించలేనటువంటి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే, అంటే ఎటువంటి సిమెంట్ అండ్ కాంక్రీట్ పని ఏమీ జరపకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటుని అందించేందుకు రేవంత్ సర్కార్ ఎటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి ముందుగానే ₹1,00,000 వాళ్ళ అకౌంట్స్లో వేసేలాగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. అధికారులు కూడా, ఆయా జిల్లాల అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనే పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే చాలామంది లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణాలు అయితే ప్రారంభించలేకపోతున్నారని తెలుసుకున్నటువంటి రేవంత్ సర్కార్ ఈ విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. స్కీమ్లో అవకతవకలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఇందుకోసం పగడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా ఇంటి నిర్మాణాలు ప్రారంభం కాగా రెండో విడత జాబితాను సైతం కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల లబ్ధిదారుల నుంచి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ లేకపోవడంతో ప్రభుత్వం మరో ఆలోచనకు దిగింది. అదే ఆర్థిక స్తోమత లేక ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన వారి కోసం లోన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనం ఇప్పుడు అదే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 68,83,835 రాగా జీహెచ్ఎంసీ పరిధిలో 10,70,659 అప్లికేషన్స్ వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను అధికారులు 3 విభాగాలుగా డివైడ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను L1, L2, L3 విభాగాలుగా ఎంపిక చేశారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చగా, ఖాళీ జాగాతో పాటు గుడిసె, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు ఉన్న వారిని సైతం ఇదే జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేని వారిని L2లో చేర్చగా, సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 జాబితాలు చేర్చారు. అయితే ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మహిళల పేరిట కేటాయిస్తోంది. బేస్మెంట్ స్థాయిలోనూ ఇల్లు నిర్మించుకోలేని లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పించాలని నిర్ణయించింది. చాలామంది లబ్ధిదారులు ఆర్థిక సమస్యలతో ఇళ్ల నిర్మాణాలు అయితే ఇంకా ప్రారంభించలేదు. విషయం ఇటీవల అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. దీంతో ఇళ్ల నిర్మాణాలు సాఫీగా సాగేలా సర్కారు దృష్టి సారించి అనుకున్న సమయానికి ఆ యొక్క ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలాగా గ్రామ సమాఖ్యలు, స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి ₹1,00,000 చొప్పున బ్రిడ్జ్ లోన్ ఇవ్వాలని సూచించినట్లుగా హౌసింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు విడతల వారీగా ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వబోతోంది. అయితే బేస్మెంట్ స్థాయిలో నిర్మాణం పూర్తి చేసిన తరువాతే ₹1,00,000 బిల్లు వేస్తామని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. రూఫ్ లెవెల్, స్లాబ్, ఇతరాత్ర పనులు పూర్తయిన తర్వాత మిగతా మొత్తాన్ని చెల్లించనుంది. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల ప్రారంభానికి ముందుకు రాలేదు. ఆర్థిక స్తోమత లేక, బేస్మెంట్ స్థాయి వరకు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేక
పథకంలో ఎంపికైనా కూడా లాభం లేకుండా పోయింది. అందుకే ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ లోన్ పొందేందుకు సదరు మహిళ తప్పనిసరిగా ఏదో ఒక మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండాలనే నిబంధన కూడా పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కింద బేస్మెంట్ నిర్మాణం మొదలు వివిధ దశల్లో పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ఈ లోన్ ఏదైతే ముందుగా ₹1,00,000 అకౌంట్లో పడబోతుందో ఈ లోన్ లబ్ధిదారులకు ఉపయోగపడబోతోంది. అంతేకాకుండా ప్రభుత్వం లక్ష్యం సైతం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పునాదులు తవ్వడం, ఇసుక, సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రి కొనుగోలుకు ఈ డబ్బును లబ్ధిదారులు వినియోగించుకోవచ్చు. నిర్మాణం పూర్తయి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుతో తీసుకున్న లోన్ను తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడంతో పాటు లబ్ధిదారులు కూడా త్వరగా నేడు దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తెలిపిన వెంటనే లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చు. ప్రభుత్వం ఆయా నిర్మాణ దశలకు అనుగుణంగా విడతల వారీగా మొత్తం ₹5,00,000 వరకు ఆర్థిక సహాయం లబ్ధిదారులకు అందజేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు ప్రారంభించలేని వారికి లోన్ ఇప్పించి చేయూత అందించాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ లోన్ అయితే ఒకసారి నిర్మాణం పూర్తయి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుతో లోన్ను తిరిగి చెల్లించవచ్చు. ఇళ్ల నిర్మాణం పనుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే జిల్లాలో 60 ఇళ్లు బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ముందుకు వస్తే వారికి ₹1,00,000 వరకు లోన్ ఇప్పిస్తామని, నిర్మాణ పనులు ఆగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు అయితే అంటున్నారు. ఇప్పటికే లబ్ధిదారులకు ఈ విషయంపై అవగాహన కల్పించామని అన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేవారు 600 చదరపు అడుగుల లోపు నిర్మించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సో ఈ వార్తను బట్టి మనకు తెలిసింది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా లక్షలాదిగా చాలామంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చాలామంది అంటే ప్రభుత్వం ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెడదాం అనుకుని చాలామంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ముందు ఏదైతే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిందో బేస్మెంట్ వేశాక ₹1,00,000 అకౌంట్లో ఇవ్వటం, ఆ తర్వాత మిగతా పనులు పూర్తయ్యాక మిగతా అమౌంట్ అంటే 5,00,000 వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 5,00,000 వరకు లోన్ ఇస్తారు. సో ఈ యొక్క ఏదైతే చిన్న చిన్న ఈ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు కాస్త సరళతరం అయితే చేసింది రేవంత్ సర్కార్. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా కనీసం బేస్మెంట్ కూడా వేసుకోకుండా, కనీసం ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టుకోకుండా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి. మీ యొక్క ఏదైతే ఆర్థిక సమస్య ఉందో, ఏదైతే దీనికి సంబంధించి, ఎందుకంటే మహిళల పేరిట మీదే ఇది ఉంది కాబట్టి సదరు మహిళ మీ యొక్క హౌస్ వైఫ్ ఖచ్చితంగా ఏదో ఒక మహిళా సంఘంలో ఖచ్చితంగా ఉండి తీరాలన్న నిబంధన కూడా రేవంత్ సర్కార్ నుంచి అయితే కనిపిస్తోంది. సో సదరు మహిళ ఉన్నటువంటి వాస్తవాలను తెలియజెప్పి ముందుగానే అకౌంట్లోకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ వెసులుబాటును వినియోగించుకుని ప్రభుత్వం ఇచ్చే ₹1,00,000 మీ అకౌంట్లో వేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. పరోక్షంగా ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు తీసుకుందో, ఏదైతే పనులు వేగవంతంగా చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని సంకల్పించిందో దానికి కూడా మీరు పరోక్షంగా సహకరించిన వారు అవుతారని కూడా ప్రభుత్వం భావిస్తోంది. సో చూద్దాం ఎంతవరకు దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఈ రూల్స్ని కాస్త సడలించిందో అది ఎంతవరకు వీళ్ళు సఫలీకృతం చేసుకుంటారనేది కాస్త వేచి చూడాల్సిన అంశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.